జూన్ 6 అమావాస్య నుండి మేషరాశి వారికి రానున్న 2 సంవత్సరాలు జరిగేదిదే. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక వ్యక్తి రాక వల్ల ఆనందమే ఆనందం. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశికి సంబంధించి ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఇది చాలా శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ అమావాస్య నుండి కూడా మీ జీవితంలో అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి పరిచయం అయితే ఉంటుంది. ఈ వ్యక్తి పరిచయం కారణంగా జీవితంలో ఎంతో ఆనందాన్ని అయితే పొందుతారు. ఎంతకాలంగా మీరు పడుతున్నటువంటి మానసిక బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి వల్ల రెట్టింపు ఉత్సాహంతో మీరు పనులు చేయడం జరుగుతుంది. రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు విద్య పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు ముందు నుంచి ప్రారంభించుకోవడం మంచిది. చిన్న చిన్న ఆటంకాలు అయితే ఏర్పడతాయి, కానీ భయపడవలసిన అవసరం లేదు. మీరు ముందు నుంచి ప్రారంభించుకున్నట్లయితే ఖచ్చితంగా సమయానికి అన్నీ కూడా అవ్వతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు సమయపాలనకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వీరెప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. విద్యార్థులు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. కొంతమంది స్నేహితులు కూడా మీ మంచిని కోరినట్టు నటిస్తూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విద్య పరంగా కూడా ప్రతి దాన్ని మీరు బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం ఈ సమయంలో నూతన పెట్టుబడులకి నూతన ప్రారంభాలకి అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టుకోవడం మంచిది. అలానే వ్యాపార పరంగా ఎటువంటి నూతన పార్ట్నర్షిప్ ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవద్దు. నూతన పార్ట్నర్షిప్ల వల్ల నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయా రంగాల్లో నిపుణుల సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లేదా మీ యొక్క తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి సలహాను తీసుకోండి. బయట వ్యక్తుల యొక్క ఆలోచనల మీద మాత్రం మీరు అస్సలు ఆధారపడవద్దు. బయట వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశమే తప్ప ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశికి సంబంధించి విపరీతమైన ధన వ్యయాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎక్కువగా అలంకరణ ఆభరణాల మీద అలానే సౌందర్యంపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అలానే ఈ రాశివారు ఎక్కువగా ఈ మాసంలో విందు వినోదాల్లో పాల్గొనడం, దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మేషరాశి వారి జీవితంలో ఏర్పడబోయే నూతన పరిచయం స్నేహితుల రూపంలో కానీ లేదా జీవిత భాగస్వామి రూపంలో కానీ ఉండవచ్చు. కాబట్టి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో ముఖ్యంగా పురుషులు జీవిత భాగస్వామి ఎంపికలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీ జీవితంలో ప్రవేశించబోయే అదృష్ట దేవత ఈ స్త్రీ రూపంలో కూడా ఉండవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం మేషరాశి వారు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఉద్యోగ పరంగా గత కొంతకాలం నుండి కూడా మీపై అధిక పని ఒత్తిడి అయితే ఉంటుంది. కానీ దాని అంతటినీ కూడా మీరు పట్టించుకోకుండా ఉద్యోగంలో అభివృద్ధి కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎంతకాలం మీరు పడ్డ కష్టానికి అయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాన్ని తొందరలోనే పొందబోతున్నారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఎంతో కాలంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రమోషన్లు పొందే అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగ పరంగా తోటి ఉద్యోగస్తులతో ప్రశాంత వాతావరణం, పై స్థాయి అధికారులతో అభినందనలు అనేవి పొందుతారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే స్థిరాస్తుల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న స్థిరాస్తిని అనుకున్న సమయానికి కొనుగోలు చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు.
మేషరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కొంతమంది మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే చెరువుల విషయంలో ఒకేసారి అధిక మొత్తం పెట్టుబడి పెట్టవద్దు. రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అంతా కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎక్కువగా విందు వినోదాలు జరుపుకుంటారు. తోబుట్టువుల మధ్య సాగుతున్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశికి సంబంధించిన వారు ఎప్పుడూ కూడా కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క మాటకి ఎక్కువగా గౌరవిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ప్రతి దానికి కూడా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలానే జీవిత భాగస్వామి పట్ల కూడా ఎంతో ఆసక్తి చూపుతూ ఎప్పుడూ కూడా వారితో సమయాన్ని కేటాయించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలకు సంబంధించి ఇతర నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి కానీ లేదా ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి జరిపేటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమల్లో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా రాజకీయస్తులపైన వేసిన నిందలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగడం జరుగుతుంది. తద్వారా రాజకీయస్తులకి ప్రజాబలంతో పాటు అనుచరుల బలం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే వీరు ఎక్కువగా సమాజ సేవలో పాల్గొనడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కళాకారులకు పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది. కళారంగ పరంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అలానే కళాకారులకు ధన వ్యయం అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఈ నూతన పరిచయాల కారణంగా కుటుంబ పరంగా కానీ వృత్తి పరంగా కానీ మీకు ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా ఈ పరిచయాల వల్ల మీరు మర్చిపోవడం జరుగుతుంది. అలానే ఇప్పుడు పరిచయం అయ్యే వ్యక్తులు మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన స్త్రీలు నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే మేష రాశి వారి ఈ మాసంలో మానసికంగా మాత్రం ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. ఈ రాశికి సంబంధించిన వారు దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మాసం అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం వాహనాల మీద వెళ్ళేవారు తోడుగా వెల్లుల్లిపైన తీసుకుని వెళ్ళడం ద్వారా ప్రమాదాల నుండి చాలా వరకు తప్పించుకోవచ్చు. అలానే బయటకు వెళ్ళేటప్పుడు ఒక గ్లాసులో మంచినీళ్ళు తాగి ఇష్టదైవ నామస్మరణాన్ని తలుచుకుని బయటకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.